నమస్కారం క్యూకే న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. రైతు బంధుపై రేవంత్ ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు. రైతులకు డబ్బులు పడటం లేదంటూ ప్రభుత్వంపై హరీష్ ఫైర్. కేసీఆర్ కాలంలోనే రైతు బంధు సమయానికి వచ్చేదన్న హరీష్. రైతుల సమస్యలను పట్టించుకోవటం లేదని వ్యాఖ్య. ఎంఎస్ఎంఈలపై చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్న కళ్యాణి. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సబ్సిడీలు ఇవ్వలేదని విమర్శ. డ్వాక్రా మహిళలను మోసం చేశారంటూ ప్రభుత్వంపై విమర్శలు. చిన్న పరిశ్రమలకు మద్దతు ఇవ్వలేదంటూ ప్రభుత్వంపై ఫైర్. రాజకీయాలు కలుషితం అవుతున్నాయన్న మహేష్ కుమార్ గౌడ్. ధనార్జన కోసం రాజకీయాల్లోకి వస్తున్నారని వ్యాఖ్య. రాజకీయ నాయకుల తప్పులు బయటపెట్టాలి అన్న మహేష్ గౌడ్. ప్రజాసేవ చేయాలనుకునే వారికి కాంగ్రెస్ ఆహ్వానిస్తుందని వెల్లడి. పేదలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన మంత్రులు దుర్గేష్. నిడదవోలులోని సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన దుర్గేష్. రాయచోటిలో సీఎంఆర్ఎఫ్ సహాయం అందజేసిన రాంప్రసాద్ రెడ్డి. రాజ్యసభకు ఎన్నికైన నేతలను అభినందించిన శ్రీధర్ బాబు. తెలంగాణ సమస్యలను రాజ్యసభలో వినిపిస్తారన్న శ్రీధర్. అనుభవజ్ఞులైన నేతలు రాజ్యసభకు వెళ్లడం ఆనందమన్న మంత్రి. రాజమండ్రిలో జగన్పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రజా సమస్యలపై స్పందించకుండా కేవలం బల ప్రదర్శన యాత్రలపై మాత్రమే జగన్ దృష్టి పెట్టారని విమర్శించారు. ప్రజలకు సంబంధించిన ఏ పబ్లిక్ సమస్య వచ్చినా జగన్ స్పందించడం లేదని అన్నారు. పార్టీ నాయకులకు ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తున్నారని ఆరోపించారు. పాల వ్యాపారం చేస్తున్న గణేష్ 11 సంవత్సరాలుగా ఈ వ్యాపారం చేస్తున్నాడని గుర్తు చేశారు. ఈ సమయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూడా అధికారంలో ఉన్నదని పేర్కొన్నారు. అప్పట్లో కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు. వెండరు అన్లైసెన్స్డ్ మిల్క్ సప్లై చేస్తున్నాడు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఉంది కదా, మరి వాళ్ళు గాడిదలు కాసినట్టే కదా. దిస్ ఇస్ నాట్ రైట్ అట్ ఆల్. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలి. ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అన్నది దాని సిబ్బందిని పెంచుకోవాలి. పాల మీద నిరంతరం నిఘా ఉండాలి. గుడ్లైతేనేమి లేక చికెన్ అయితేనేమి ఇవి కూడా గ్రోత్ హార్మోన్స్ ఉన్నాయి అన్న భయం చాలా మందిలో ఉంది. చాలా మందికి చాలా లాంగ్ టర్మ్ డిసీజెస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. గీతం యూనివర్సిటీ భూముల వ్యవహారంపై విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. పెద్ద సంఖ్యలో నాయకులు కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. విద్యా సంస్థల ముసుగులో ఎంపీ భరత్ భారీగా భూములు ఆక్రమించారని ఆరోపించారు. దాదాపు 5,000 కోట్ల రూపాయల విలువైన భూములను దోచుకున్నారని విమర్శించారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం విశాఖ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తీసుకొని స్టార్ట్ చేయమంటే మేము బయటికి వెళ్ళిపోతాం. కొద్దిగా వెనక్కి రండి. వెనక్కి రండి రా. ఆంధ్రప్రదేశ్లో పేద కుటుంబాలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు కందుల దుర్గేష్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. నిడదవోలులో మంత్రి కందుల దుర్గేష్ 38 మందికి 26.52 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. మరోవైపు రాయచోటిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 48 మందికి 70 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఆపదలో ఉన్న వాళ్ళకి
పేద వర్గాల వారికి. ఇప్పుడు మనం గమనిస్తే చెక్కులు తీసుకున్న వాళ్ళని చూస్తే వాళ్ళు ఎంత పేదరికంలో ఉన్నారో అర్థమవుతుంది. అందరూ కూడా వారి మొహాల్లో చిరునవ్వు కనబడతా ఉంది. ఆరోగ్యం బాగుపరుచుకోవడానికి, కుదుటపరుచుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి సహకారానికి వారందరూ కూడా ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. శ్రీకాకుళంలో వైఎస్సార్సీపీ నాయకులపై ఎమ్మెల్యే గొండు శంకర్ తీవ్రంగా విమర్శించారు. రైతులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుపై వ్యాఖ్యలు చేయడానికి వైఎస్సార్సీపీకి హక్కు లేదని అన్నారు. నేరేడి బ్యారేజ్ ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఇప్పటికే స్పష్టం చేశారని తెలిపారు. అయినప్పటికీ ఓపెన్ లెటర్ విడుదల చేసి రైతుల్లో గందరగోళం సృష్టించడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ఎంత మాట్లాడకుండా ఉంటే అంత మర్యాద వాళ్ళకి దక్కుతుంది. పార్లమెంట్లో ఆయన యొక్క పెర్ఫార్మెన్స్ని చూపిస్తున్నటువంటి రామ్మోహన్ నాయుడు గారి లాంటి మీద మాట్లాడే కనీస అర్హత మాత్రం మనకెవరికీ లేదు. వంశధార ప్రాజెక్టు, నీటి ప్రాజెక్టు కోసం గౌరవ మంత్రివర్యులు అందరూ కూడా, వైసీపీ నాయకులు, సీనియర్ నాయకులు అందరికి కూడా మీరు ఎంత తక్కువ మాట్లాడితే మీకు అంత మర్యాద ఉంటుంది. మీ 5 సంవత్సరాల్లో మీరు తెచ్చిన 175 కోట్లలో మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత పర్సంటేజ్ వరకు మీరు చేశారు? స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు చెప్పండి. తెలంగాణ నుంచి రాజ్యసభకు వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రిటర్నింగ్ అధికారి వారి ఎన్నికను అధికారికంగా ప్రకటించి సర్టిఫికేట్లు అందజేశారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అభ్యర్థులను నిలబెట్టకపోవడంతో ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా మారాయి. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ రాష్ట ప్రజల సమస్యల కోసం పోరాడే నాయకులు రాజ్యసభకు వెళ్లడం ఆనందంగా ఉందన్నారు. వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సమస్యలను ఢిల్లీలో రాజ్యసభ వేదికగా ప్రస్తావిస్తానని తెలిపారు. కాంగ్రెస్ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. విభజనలకు సంబంధించి, రాష్ట్ర హక్కుల గురించి, రేపు రాబోయే కాలంలో కూడా విభజన చట్టానికి సంబంధించిన ఇంకా పూర్తి చేయలేని అనేక అంశాలపైన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అనుభవం గల 2 నాయకులు కూడా ఈరోజు రాజ్యసభలో మన తెలంగాణ ప్రభుత్వ బాణిని వినిపించడానికి, ప్రజా సమస్యలు తెలిసిన వారు, సమస్యల పరిష్కారంలో మరి ఆలోచన చేసేవారు ఈరోజు మరి ఎన్నికైనట్టు కూడా పత్రాలు ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. తెలంగాణ వాణిని వినిపించే విధంగా రాజ్యసభ లోపట మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆధ్వర్యం లోపట తెలంగాణ సమస్యల మీద ఎప్పటికప్పుడు ఆ సమస్యలను పరిష్కరించే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ సమస్యలు పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎంఎస్ఎంఈల అభివృద్దిపై చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసిందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సిన 800 కోట్ల సబ్సిడీలు ఇప్పటికీ ఇవ్వలేదని విమర్శించారు. ఈ కారణంగా వారు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. 0 వడ్డీ రుణాలు ఇవ్వకుండా డ్వాక్రా మహిళలను కూడా మోసం చేశారని ఆరోపించారు. చిన్న వ్యాపారాలు, పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం సహకారం అందించడంలో విఫలమైందని విమర్శించారు. పారిశ్రామికవేత్తలకు తగిన మద్దతివ్వాలని డిమాండ్ చేశారు. మహిళా పారిశ్రామికవేత్తల గురించి, ఎంఎస్ఎంఈల గురించి చెప్పడం జరిగింది. ఆల్రెడీ 1,00,000 మంది మహిళలకి పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేసాను, ఇంకో 5 లక్షల మందికి పారిశ్రామికవేత్తలుగా నేను తయారు చేయబోతున్నాను అని చెప్పారు. నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి, ఈ పారిశ్రామికవేత్తలకి ఏమైనా మీరు 50% సబ్సిడీ ఇచ్చారా లేదా 90% సబ్సిడీ ఇచ్చారా? వాళ్ళు షూరిటీలు, సొంత ఆస్తులు షూరిటీలు పెట్టుకుని పరిశ్రమలు పెట్టుకుంటే దాన్ని మీ ఖాతాలో ఎలా వేస్తారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఇప్పటికీ రాష్ట్రంలో ఈ 20 నెలలుగా తీసుకుంటే ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు వాళ్ళకి ఇవ్వాల్సిన 800 కోట్ల సబ్సిడీలు ఇవ్వక రోడ్డెక్కి ఆందోళన చేస్తూ ఉండే పరిస్థితి ఉంటే మీరు 1,00,000 మంది పారిశ్రామికవేత్తలుగా మహిళల్ని తయారు చేశాను అని ఎలా చెప్తారు? అసలు ఎంఎస్ఎంఈలు కేంద్ర ప్రభుత్వం రాయితీలతో రుణాలు మంజూరు చేయడం అనేది ఇప్పుడు కొత్తగా ఇచ్చిందేం కాదు కదా, దాన్ని మీ ఖాతాలో ఎలా వేస్తారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే డ్వాక్రా సంఘాల మహిళల కట ఇంటికొక పారిశ్రామికవేత్తగా చేస్తాను అని చెప్పడం జరిగింది. దాన్ని చూసి మహిళలందరూ నవ్వుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు, మీరిస్తానన్న
సున్నా వడ్డీయే ఇవ్వకుండా మీరు ఇంటికొక పారిశ్రామికవేత్తని ఎలా చేస్తారు? గతంలో 3 లక్షల వరకు సున్నా వడ్డీ టంచెన్గా వాళ్ళ అకౌంట్ లో జగనన్న వేసేవారు. ఎన్నికల టైంలో మీరు ఏం చెప్పారు? 3 లక్షలు కాదు 10 లక్షల వరకు కూడా రుణాలకి సున్నా వడ్డీ మేము ఇస్తామని చెప్పి నమ్మించి ఓట్లేసుకుని 20 నెలలైనా ఇప్పటి వరకు ఇవ్వకుండా 5,000 కోట్లు బకాయిలు పడ్డారు మీరు, సున్నా వడ్డీ బకాయిలు. ఈ రోజు డ్వాక్రా సంఘాలు మీ నాయకత్వంలో, మీ కూటమి పాలనలో వాళ్ళ పరపతి తగ్గిపోయింది, వాళ్ళ పొదుపు కూడా తగ్గిపోయింది. బ్యాంక్స్ లోన్స్ ఇవ్వడం తగ్గించేశాయి. అలాగే తీసుకుంటే వాళ్ళ పొదుపు కెపాసిటీ 479 కోట్లు పొదుపును కూడా తగ్గిపోయింది. ఎందుకంటే వాళ్ళకి మీరు సపోర్ట్ గా నిలబడకపోవడం వలన, వాళ్ళకి సున్నా వడ్డీ ఇవ్వకపోవడం వలన ఇలాంటి దారుణమైన పరిస్థితులు డ్వాక్రా సంఘాలకు ఉంటే ఇంటికొక పారిశ్రామికవేత్తని ఎలా మీరు తయారు చేస్తారు అని నేను అడుగుతూ ఉన్నాను. మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి 2019లో ప్రమాణ స్వీకారం చేశాక మహిళలకి 2019 ఏప్రిల్ వరకు ఉన్న రుణాలని ఆసరా ద్వారా వాళ్ళ అకౌంట్ లో 25,500 కోట్ల పైగా వేయడమే కాకుండా సున్నా వడ్డీ కూడా 5,000 కోట్ల వరకు వాళ్ళ అకౌంట్ లో వేయడం జరిగింది. ఫ్రీ బస్ గురించి చాలా గొప్పలు చెప్పారు, శ్రీశక్తి అనేసి పథకం పేరు చెప్పి. తీసుకుంటే మీరు ఎన్నికల టైంలో అన్ని బస్సులకి ఫ్రీ అని చెప్పి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 16 బస్సుల్లో కేవలం 5 రకాల బస్సులకు మాత్రమే మహిళలు ఫ్రీగా ప్రయాణం చేసేట్టుగా అవకాశం కల్పించి 11 బస్సుల్లో వాళ్ళకి అవకాశం లేకుండా చేయడమే కాకుండా ఎన్నికల టైంలో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీ. రాజ్యసభకు ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీని మంత్రి శ్రీధర్ బాబు అభినందించారు. అనుభవజ్ఞులైన ఈ నాయకులు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్యసభ వేదికగా తెలంగాణ సమస్యలను బలంగా వినిపిస్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉందన్నారు. ఈ ఎన్నికలు పార్టీకి గౌరవాన్ని తీసుకువచ్చాయని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఈ నాయకులు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. రాజ్యసభలో మన తెలంగాణ ప్రభుత్వ బాణీని వినిపించడానికి మరింత శక్తినిచ్చే కార్యక్రమం. ఆ సందర్భంలో ఇద్దరు అనుభవం గల నాయకులు, ప్రజా జీవితంలో ఉన్న నాయకులుగా, ప్రజా సమస్యలు తెలిసిన వారు, సమస్యల పరిష్కారంలో మరి ఆలోచన చేసేవారు ఈరోజు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షుల వారు. రాజకీయాలు రోజురోజుకు కలుషితమవుతున్నాయన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చేవారు ప్రజాసేవ కంటే ధనార్జనపై ఎక్కువ దృష్టి పెడుతున్నారని విమర్శించారు. అన్ని పార్టీలో కొంతమంది అవినీతి నాయకులు ఉన్నారని అన్నారు. రాజకీయ నాయకుల తప్పులను బయటపెట్టే బాధ్యత జర్నలిజంపై ఉందని చెప్పారు. మావోయిస్టులు ప్రజా జీవితంలోకి రావడం శుభపరిణామమని పేర్కొన్నారు. ప్రజాసేవ కంటే ధనార్జనపై ఎక్కువ దృష్టి పెడుతున్నారని విమర్శించారు. అన్ని పార్టీలో కొంతమంది అవినీతి నాయకులు ఉన్నారని అన్నారు. రాజకీయ నాయకుల తప్పులను బయటపెట్టే బాధ్యత జర్నలిజంపై ఉందని చెప్పారు. మావోయిస్టులు ప్రజా జీవితంలోకి రావడం శుభపరిణామమని పేర్కొన్నారు. ప్రజాసేవ చేయాలనుకునే వారిని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుందని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అన్నారు. కలుషితమవుతున్నటువంటి ఈ వేళ మనం కొంత అప్రమత్తంగా ఉండి దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. మావోయిస్టులు లొంగిపోతున్నారు. నేను మొన్న హైదరాబాద్ కూడా చెప్పడం జరిగింది. మావోయిస్టులు కూడా వారు ఎంచుకున్న విధానం రాజ్యాంగానికి వ్యతిరేకమైనప్పటికీ కూడా 30 నుంచి 40-45 ఏళ్లు వారు అరణ్యవాసంలో గడిపి పేద ప్రజల యొక్క అభివృద్ధి కోసం పాటుపడ్డారు. వారు కూడా ఒక రకంగా పేద ప్రజలకి సేవ చేయాలని తపన పడ్డారు. మార్గం వేరు కావచ్చు. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా పరిపూర్ణంగా పేదల అభ్యున్నతి కోసం పనిచేస్తూ ఉంది. సో లొంగిపోయిన మావోయిస్టులు ఎవరైనా రాజకీయంగా వచ్చి ప్రజాసేవ చేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వారికి సరైన ప్లాట్ఫామ్ అవుతుందనే మాట చెప్పాను. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పునాదుల్లోనే ఉంది పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడమని. కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణమైనటువంటి లౌకికవాద పార్టీ. సో ఎవరైనా వచ్చి సేవ చేస్తారంటే కాంగ్రెస్ మంచి ప్లాట్ఫామ్ అవుతుందన్నమాట చెప్పడం జరిగింది. ప్రజాపాలన ప్రణాళిక ఏదైతే 99 రోజులు ఉందో హరీష్ రావు కామెంట్ చేస్తున్నారు, కేవలం ప్రచారం మాత్రమే చేస్తాను. హరీష్ రావు కామెంట్ చేసినా, కేటీఆర్ చేసినా ప్రజలు వినే పరిస్థితి లేరు. ప్రజలకి లబ్ధి జరుగుతూ ఉంది, ప్రజలకి సంక్షేమం అందుతూ ఉంది, ప్రజలకి అభివృద్ధి అందుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫలాలు వీళ్ళ ప్రజలకు అందుతూ ఉన్నాయి. అది ఉచిత బస్సు కావచ్చు, నాణ్యమైనటువంటి సన్నబియ్యం కావచ్చు, ఉచితంగా వస్తున్నట్టు విద్యుత్ కావచ్చు, ఇవాళ అడిగిన ప్రతిభానికి రేషన్ కార్డు ఇచ్చే విధానం కావచ్చు,
రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, పేద ప్రజలకి సంక్షేమం పరిపూర్ణంగా అందుతూ ఉంది. ఇలా హరీష్ రావు చెప్పినా, కేటీఆర్ చెప్పినా వినే పరిస్థితి లేరు. ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. అదే మాకు కావాలి. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని జ్యోతిరావు పులే గురుకుల బాలికల పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైరా లయన్స్ క్లబ్, గ్రేట్ విజన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులు, లయన్స్ క్లబ్ మహిళా సభ్యులను మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కాపా చంద్రకళ, డాక్టర్ కాపా మురళీకృష్ణ ఘనంగా సన్మానించారు. మహిళలు సామాజిక సేవ, రాజకీయ రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. విద్య ద్వారానే ఉన్నత స్థానాలు సాధించవచ్చని విద్యార్థినులకు సూచించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఓపికగా చేసుకుంటూ ఎన్నో విజయాలను చవిచూస్తుంది. అలాంటి స్త్రీమూర్తులందరికీ ఇవాళ మనము ఒక ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసాము. ఇక్కడ గ్యాదర్ అయ్యాము. మనకి చాలా మంది మహిళలు పురాతన కాలం నుంచి, పురాణ గాథల కాలం నుంచి వీళ్ళందరూ కూడా ఎంతో కృషి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వివిధ రంగాల్లో, అలాగే రాజకీయ నాయకులు కానీ, వైమానిక దళంలో కానీ, మేడం అన్నట్టు అంతరిక్షంలో ప్రయాసించిన వాళ్ళు కానీ, అప్పటి నుంచే చాలా మంది కృషి చేయబట్టే మనం ఇలా ఉన్నాం. ధైర్య సాహసాలకి ఝాన్సీ లక్ష్మి కానీ ఇలా ఇవన్నీ మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అలాగే మీకు పాకిస్తాన్లో చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం చాలా పోరాడి బాంబు దాడికి కూడా ఓర్చుకొని తర్వాత అది అంతా క్యూర్ చేసుకొని అమ్మాయి నోబెల్ బహుమతి సాధించింది 13 years ఏజ్లో. అలాంటి వాళ్ళు మనకి చాలా స్ఫూర్తిదాయకం. మీరు అంతా ఆ అమ్మాయి ధైర్యాన్ని, పాకిస్తాన్ వాళ్ళ ఆర్మీకి ఎదురోడి పోరాడి మరి చైల్డ్ విద్య కోసం, ఎడ్యుకేషన్ కోసం చాలా పోరాడింది. ఆమె మీకు చాలా స్ఫూర్తి కావాలి. ఎందుకంటే సంకల్పం అనేది చాలా ముఖ్యం. ఖమ్మం జిల్లా వైరా మండలం గరికపాడు గ్రామంలో ఐఏఎస్ అధికారి చి ప్రియాంక జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు అధ్యయన సామగ్రిని అందజేశారు. రతన్ రాజు సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు భయపడకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. ఉన్నత విద్య అభ్యసించి ఐఏఎస్, ఐపీఎస్ స్థాయికి చేరాలని ప్రోత్సహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ, పంచాయతీ సెక్రటరీ, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ప్రియాంక మేడం గారికి మీ తరఫున, మా తరఫున, మనందరి తరఫున ఒకసారి స్పెషల్ కమిషనర్. ఈరోజు 10వ తరగతి రాసే పరీక్షలు కూడా అవి మీకు చిన్న వస్తువులైనా కానీ మేడం గారు బర్త్డే సందర్భంగా తీసుకున్న గిఫ్ట్తో మీరు రాసే పరీక్షలో మంచిగా ఫలితాలు సాధిస్తారని ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మేము ఎందుకు తీసుకున్నామంటే మన గరికపాడులో జిల్లా స్థాయిలో సాధించగలిగే పిల్లలు ఉన్నారు కాబట్టి ప్రియాంక మేడం గారి బర్త్డే సందర్భంగా 10వ తరగతి పిల్లలు మంచి రిజల్ట్ వచ్చిందనే పేరు మేము కూడా హైదరాబాద్ స్థాయి హ్యాపీ బర్త్డే ప్రియాంక మేడం. ఓకే రైట్ అండి. రెడీ సార్. సార్ ఇక్కడ చూడండి కెమెరా. ఓకే నాని చూడండి, అవి కూడా కనపడ. ఇక్కడ చూడండి ఒకసారి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా సెయింట్ యాంటనీ మహిళా డిగ్రీ కళాశాలలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సోషల్ మీడియాలో జరిగే సైబర్ స్టాకింగ్, మ్యాట్రిమోనియల్ మోసాలపై అవగాహన కల్పించారు. వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోకూడదని సూచించారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్ లైన్ లేదా cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో 500కు పైగా విద్యార్థినులు పాల్గొన్నారు. నెట్వర్క్ వాడి, వైఫైను వాడి లేదా ఏదైనా సిస్టమ్ వాడి, మొబైల్ ఫోన్ వాడి ఒక బ్యాంక్ అకౌంట్ టార్గెట్ చేసి డబ్బులు కొట్టడం సరే. ఓన్లీ బ్యాంక్ అకౌంట్, నెట్వర్క్ వాడి, వైఫైను వాడి లేదా ఏదైనా సిస్టమ్ వాడి, మొబైల్ ఫోన్ వాడి ఒక బ్యాంక్ అకౌంట్ టార్గెట్ చేసి డబ్బులు కొట్టడం సరే.
ఓన్లీ బ్యాంక్ అకౌంట్ రైతు బంధు పథకంపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నాట్లు వేసే సమయానికి రైతు బంధు పడేదని అన్నారు. ప్రస్తుతం కోతల సమయానికి కూడా రైతులకు డబ్బులు పడటం లేదని విమర్శించారు. రైతు బంధు పథకాన్ని పక్కనబెట్టి రాహుల్ బంధు పథకం తీసుకువచ్చారని ఆరోపించారు. ముఖ్యమంత్రి తన సీటు కాపాడుకునేందుకు రాహుల్ గాంధీకి సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయల కప్పం కడుతున్నారని వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. 22A కింద 1 కోటి ఎకరాల భూములు పెట్టినారు. అంటే నిషేధిత భూముల జాబితాలో లక్షల ఎకరాలు పెట్టి డబ్బుల వసూళ్లకు పాల్పడతా ఉన్నారు. స్వయంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతు బంధుపై రేవంత్ ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు. రైతులకు డబ్బులు పడటం లేదంటూ ప్రభుత్వంపై హరీష్ ఫైర్. కేసీఆర్ కాలంలోనే రైతు బంధు సమయానికి వచ్చేదన్న హరీష్. రైతుల సమస్యలను పట్టించుకోవటం లేదని వ్యాఖ్య. ఎంఎస్ఎంఈలపై చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్న కళ్యాణి. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సబ్సిడీలు ఇవ్వలేదని విమర్శ. డ్వాక్రా మహిళలను మోసం చేశారంటూ ప్రభుత్వంపై విమర్శలు. చిన్న పరిశ్రమలకు మద్దతు ఇవ్వలేదంటూ ప్రభుత్వంపై ఫైర్. రాజకీయాలు కలుషితం అవుతున్నాయన్న మహేష్ కుమార్ గౌడ్. ధనార్జన కోసం రాజకీయాల్లోకి వస్తున్నారని వ్యాఖ్య. రాజకీయ నాయకుల తప్పులు బయటపెట్టాలి అన్న మహేష్ గౌడ్. ప్రజాసేవ చేయాలనుకునే వారికి కాంగ్రెస్ ఆహ్వానిస్తుందని వెల్లడి. పేదలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన మంత్రులు దుర్గేష్. నిడదవోలులోని సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన దుర్గేష్. రాయచోటిలో సీఎంఆర్ఎఫ్ సహాయం అందజేసిన రాంప్రసాద్ రెడ్డి. రాజ్యసభకు ఎన్నికైన నేతలను అభినందించిన శ్రీధర్ బాబు. తెలంగాణ సమస్యలను రాజ్యసభలో వినిపిస్తారన్న శ్రీధర్. అనుభవజ్ఞులైన నేతలు రాజ్యసభకు వెళ్లటం ఆనందమన్న మంత్రి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్లీ కలుద్దాం. నమస్కారం.